సో ప్రేక్షకులు నమస్కారం, వెల్కమ్ టు మైరా మీడియా. మనతో ఉన్నారు విశాఖ సౌత్ కాంగ్రెస్ అభ్యర్థి సంతోష్ గారు. సో ఈ మధ్యనే ఆయన టికెట్ రావడం అనేది కొంచెం కాంగ్రెస్ వర్గాలు అయితే కొంచెం చర్చనీయంగా మారింది. ఏంటి అంత చిన్న అబ్బాయికి, యువకుడికి టికెట్ ఎలా వచ్చిందంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు మాట్లాడదాం, సంతోష్ గారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి ఆయన కార్యాచరణ ఏంటి, ఎలా టికెట్ సంపాదించుకోవాలి. సార్ నమస్తే. సార్ ప్రధానంగా మీకు టికెట్ రావడం చాలామంది కాంగ్రెస్ నాయకుల్లో ఒక చిన్న ఆశ్చర్యానికి గురి చేశారు. ఎందుకంటే హేమహేమీలు ఉండగా కాంగ్రెస్ అభ్యర్థిగా మీకు టికెట్ రావడం అనేది కొంచెం చర్చనీయంగా మారింది. ఎలా వచ్చిందంటారు టికెట్ మీకు? ముందుగా 135 ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ, 75 ఏళ్ళ భారతదేశానికి సుదీర్ఘ పరిపాలన అందించినటువంటి కాంగ్రెస్ పార్టీలో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో నన్ను నమ్మి ఒక సాధారణమైన మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన నాకు విశాఖ దక్షిణ నియోజకవర్గం యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థిగా ప్రకటించారు. మరి ఒక సాధారణ, మీరు ఒక క్వశ్చన్ అడిగారు ఎలా వచ్చిందని. మరి ఒక సాధారణమైన కుటుంబం నుంచి నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. రాజకీయాలుగా ఉండి నా దక్షిణ నియోజక ప్రజలకి ఎంతో సపోర్ట్గా సర్వీస్ చేస్తున్నాను. ఈరోజు నాకు ఆ హక్కు ఉంది. దక్షిణ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయా? అన్ని అర్హతలు ఉన్నాయి. అంటే ఏ అర్హతలు కావాలని, ఏ అర్హతలు కావాలి? అంటే ప్రధానంగా ఇప్పటి రాజకీయం అంతా కూడా డబ్బు, కులం, ప్రాంతం, మతం వీటి మీద ఆధారపడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీలాంటి యువకులు డబ్బు లేకుండా, ఒక సపోర్ట్ లేకుండా వచ్చి రాజకీయం చేయగలరు అంటారా? కరెక్ట్, మంచి క్వశ్చన్ అడిగారు. మా నాన్నగారు 40 సంవత్సరాలు ఇదే దక్షిణ నియోజకవర్గంలో ఉన్న ఫిషింగ్ హార్బర్లో ఏవైతే ఈ చేపలు ఉన్నాయో ఆ చేపల సరఫరా దాంట్లో ఆటో డ్రైవర్గా పనిచేశారు 40 సంవత్సరాలు. మరి ఇంత పేద కుటుంబంలో ఒక ఆటో డ్రైవర్ కొడుకుగా పుట్టి, మరి ఈ రోజు నేను నా కొడుకుని అమెరికాలో చదివిపిస్తున్నాను. మరి ఈ స్థాయికి ఎదిగాను. మరి ఏ విధంగా ఎదిగాను? డబ్బేనా? డబ్బు కాదు, నా శక్తి సామర్థ్యాలు. మా నాన్నగారు నాకు ఆస్తిలో పైన చదివించారు, సంపాదించుకునే తెలివితేటలు ఇచ్చారు. అదేవిధంగా మా దక్షిణ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క పేద పిల్లలకి భరోసా ఇస్తూ, వాళ్ళకి ఉపాధి హామీ కల్పించడానికి కృషి చేస్తూ, కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాల్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోని, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రవేశపెట్టిన పథకాలను జనాల్లోకి తీసుకెళ్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నేను అన్ని విధాలుగా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ముగిసిన అధ్యాయమనో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో లేదు అనేది మీ ప్రతిపక్ష పార్టీలు మీ మీద చేసే ఆరోపణ. షర్మిల గారు వచ్చిన ఆ స్థాయి పూర్వవైభవం రాలేదనేది ఒక వినికిడి. ఒప్పుకుంటారా? అది తప్పు. కాంగ్రెస్ పార్టీ అనేది గత పరిపాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఓన్లీ నాయకుల యొక్క స్వభావం కోసం, వాళ్ళు ఎదుగుదల కోసం ఆంధ్రప్రదేశ్ని విడదీయడం జరిగింది. నాయకులు వాళ్ళ సొంత లాభాల కోసం ఇతర పార్టీలకు వెళ్ళారేమో కానీ ఈరోజు మా కార్యకర్తలు అనేది ఈ రోజు వరకు బలంగా ఉన్నారు. ఇప్పటికీ ఉన్నారా? ఇప్పటికీ కూడా ఉన్నారు. నేను ప్రతి వాడ ప్రతి గడపకి నేను తిరుగుతున్నాను. ప్రతి ఒక్కరు ఎంతో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని రావాలని, మరి ఈ రోజు మేము రాకపోవచ్చేమో, రాబోయే రోజుల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీని, రాబోయే రోజు 2029 2024 అవ్వచ్చు, 29 అవ్వచ్చు, ఈ రాబోయే రోజుల్లో 29లో కానీ మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజలు ఈరోజు ముందుకు వస్తున్నారు. ఈరోజు ప్రజలకు కావాల్సింది పథకాలు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఫేసో, లేకపోతే చంద్రబాబు నాయుడు ఫేసో, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు లేదా పార్టీ అధ్యక్షులు. వీళ్ళే ప్రజల్ని ఆకట్టుకోలేక నానా దంతాలు పడతా ఉన్నారు. ఇలాంటి యువకులు ఏం భరోసా ఇస్తే మీ వైపు ప్రజలు మార్చుకోగలరు?
ఆనాటి రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రిగా పనిచేశారో 2004 సంవత్సరంలో ఎన్నో అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టారు. అది ముగిసిపోయింది కదా, అధ్యయనం లేదు. ముగిసిపోయింది. ఈ రోజు వరకు అదే పథకాలు జనాల్లోకి వెళ్ళడం సాగుతున్నాయి. అవే పథకాలు ఫీజు రింబర్స్మెంట్ కానీ, ఉచిత విద్య కానీ, మరి ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, రైతు భరోసా కానీ, ప్రతి ఒక్క ఇలా ఎన్నో చూస్తే రేషన్ కార్డు కానీ, పింఛనీ వ్యవస్థ కానీ, ఏ వ్యవస్థ తీసుకున్నా ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీలో ప్రవేశపెట్టిన ఏవైతే పథకాలు ఉన్నాయో, ఆనాటి రాజశేఖర్ రెడ్డి గారు ఏవైతే పథకాలు ప్రవేశపెట్టారో ఆ పథకాలు ఈ రోజు వరకు జనాల్లో సాగుతున్నాయి. మరి ఆ రోజు 2014లో చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు జన్మభూమి కమిటీ ద్వారా ఎన్నో స్కాములు అయ్యడం జరిగింది. చేశారు ఆయన? తప్పకుండా ఆయన ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో స్కామ్ జరిగింది. అందుకే ఆయన ఓడిపించి 2019లో అవును, అబ్సల్యూట్లీ. మరి 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి బిడ్డ దీవించి ఆయన కూడా గెలిపించడం జరిగింది. ఈ రోజు ఆయన టీముల పేరుతో ఎన్నో స్కామ్లు చేయడం కూడా జరిగింది. ఇసుక కానీ, మద్యం కానీ, మరి ఏ ఇతరైనా మీరు చూసుకుంటే మద్యంలో ఎంత స్కామ్ జరిగిందో అందరికీ తెలుసు. ఇసుక విషయంలో ఎంత స్కామ్ జరిగిందో అన్నీ తెలుసు. భూముల విషయంలో ఎంత స్కామ్ జరిగిందో అందరికీ తెలుసు. ఇదే కాకుండా ఎన్నో పథకాల ద్వారా, ప్రతి పథకాల ద్వారాగా ఈరోజు స్కీముల ద్వారా స్కాములు చేస్తూ మరి వైఎస్ఆర్సీపీని కూడా ఈరోజు ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధమై ఉన్నారా? ఎందుకంటే సర్వేలన్నీ వైసీపీ గెలబోతుంది, భారీ మెజార్టీ అని చెప్తా ఉన్నాయి. అవన్నీ సొంత సర్వేలు చేసుకొని ఈరోజు జనాల్ని ప్రభావం చేయడానికి, వాళ్ళు సొంత సర్వేల ద్వారాగా జనాల్ని మార్చడానికి వాళ్ళకి కూటమి ఇంపాక్ట్ ఉండదంటారా ఆంధ్రప్రదేశ్ లో? తప్పకుండా వైఎస్ఆర్సీపీని ఇంటికి పంపించడానికి ప్రజలందరూ సిద్ధమై ఉన్నారు. కూటమి ఇంపాక్ట్ ఉండదంటారా? ఎందుకంటే బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, టీడీపీ ముగ్గురు కూడా కలిసి వైసీపీని ఢీకొట్టబోతున్నారు. మీరు సింగిల్ గా వస్తున్నారు. ఉండదా కూటమి ఇంపాక్ట్ జనాల్లో ఉండదంటారా? కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదంటారా? కూటమి వస్తుందా, కాంగ్రెస్ పార్టీ వస్తుందా, వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తుందా అనేది అది జనాలు నిర్ణయిస్తారు. జనాలకి మనం ఎంత సర్వీస్ చేసామనేది వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఓటేయడానికి సిద్ధం అవుతారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో స్కీములు ఈ రోజు వరకు, మరి అదే స్కీమ్ లో నేను కూడా ఫీజు రింబర్స్మెంట్ ద్వారా చదువుకునే కదా ఈ స్థాయికి చదువుకున్నారా? అవును, ఒక సివిల్ ఇంజనీర్ గా చేసి ఎలాంటి సంస్థలో 10 సంవత్సరాలు పనిచేశాను. ఆ వృత్తి విద్య మేము అమెరికా వెళ్ళడం జరిగింది. మరి ఈ ప్రజల కోసం, మన దక్షిణ నియోజక ప్రజల కోసం ఈ రోజు మళ్ళీ తిరిగి నేను వచ్చి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం జరిగింది. షర్మిల వచ్చిన తర్వాత కూడా మీ అధ్యక్షురాలు షర్మిల గారు వచ్చిన తర్వాత కూడా పార్టీ ఆశించిన స్థాయిలో పుంజుకోలేదనేది ఒక వాదన, ఒప్పుకుంటారు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా అయితే బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు కూడా వాళ్ళు అలేవింటూ ఉన్నారు. సో ఇప్పుడు ఇది తీసుకుంటే మా షర్మిలమ్మ గారు వచ్చిన తర్వాత, పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అదే రాజశేఖర్ రెడ్డి గారితో ఎవరైతే ఉన్నారో ఈ రోజు మా షర్మిలమ్మ గారితో రావడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా షర్మిలమ్మ గారితో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆవిడ వైపు న్యాయం ఉంది కాబట్టి సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో కడపలో కూడా మా షర్మిలమ్మ గారు ఎంపీగా 1,00,000 మెజారిటీతో గెలవబోతున్నారు. మరి మా షర్మిలమ్మ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారని నేను చెప్తున్నాను. ప్రధానంగా మీ ప్రత్యర్థులు రెండు పార్టీలు, వంశకృష్ణ యాదవ్ కూటమి అభ్యర్థి, వాసుపల్లి గణేష్ ప్రస్తుత ఎమ్మెల్యే, గతంలో కూడా ఎమ్మెల్యే 2 సార్లు చేసిన అనుభవం ఉంది. ఆర్థిక బలం కానివ్వండి, అంగబలం కానివ్వండి మీకన్నా ఎక్కువగా ఉన్నాయి. ప్రజలు వాళ్ళ వైపు ఉంటారా, మీ వైపు ఉంటారా? అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఆర్థిక బలం, అంగబలం ఉంది, అందరికీ తెలుసు. ఈరోజు చాలా డబ్బులు కూడా ఇస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఓట్లు దొంగలించడానికి, మా దక్షిణ నియోజకవర్గంలో మా ప్రజల దగ్గర ఉన్న ఓట్లు దొంగలించడానికి ఈరోజు ఒక బిల్లా రంగాగా ఈరోజు 2 అభ్యర్థులు కూడా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఏ రోజు కూడా జనాల వద్దకు వెళ్ళి ఏ రోజు కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకునే దాఖలాలు కూడా లేవు. ఈరోజు వాసుపల్లి గణేష్ కుమార్ ఒక బిల్లా తన దశాబ్ద కాలం పాటు పదవి అనుభవించి ఈరోజు మళ్ళీ అదే పదవి వ్యామోహంతో ఆయన దోచుకున్న డబ్బంతా దాచుకోవడానికి ఈరోజు నియోజకవర్గంలో డబ్బులు పంచుతూ, విడిగా నియోజకవర్గంలో డబ్బులు పంచుతూ, అదే దేవాలయం లాంటి కాలేజీలో
పిల్లలు చదువుకునే కాలేజీల్లో మద్యం కోళ్ళు పంచుతూ ఆ రోజు మీ మీడియా మిత్రుల ద్వారా కూడా నాకు కూడా తెలిసింది, అడ్డంగా దొరికారు పంచుకుంటూ. అలాంటి వ్యవస్థని, పొలిటికల్ వ్యవస్థని పూర్తిగా చిన్నాభిన్నం చేసి దక్షిణ నియోజకవర్గంలో మా సామాజిక వర్గం ఎక్కువ ఉన్న మత్స్యకారులు ఓట్లను దొంగలిస్తూ, అదే విధంగా మా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ముస్లిం సోదరుల దగ్గర కూడా ఓట్లు దొంగలించడానికి డబ్బులు విపరీతంగా పంచుతూ తిరుగుతున్నాడు. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వల్ల ఈరోజు గణేష్ కుమార్ ఇంటికి వెళ్ళబోతున్నాడు. ఈరోజు మా శర్మిలమ్మ నేతృత్వంలో 2019 ఎలక్షన్లో ఎన్నైతే ఓట్లు వచ్చాయో ప్రతి అభ్యర్థికి, ఈరోజు ప్రతి అభ్యర్థికి 10%, 10% ఎక్కువగా పెరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి. మీ లక్ష్యం ఏంటి? మా లక్ష్యం ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఏవైతే ఉన్నాయో అది స్కీములు పెట్టిన స్కాములు కాకుండా డైరెక్ట్ గా లబ్ధిదారుల దగ్గరికి మా పథకాలన్నీ వెళ్ళేటట్టు, ఏ విధమైన స్కాములు లేకుండా వాళ్ళకి అందేటట్టు మేము ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి మా లక్ష్యం. నమ్మకం ఉందా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని? ఎస్, 100% నమ్మకం ఉంది. ఈ రోజు కూడా కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళందరినీ ప్రతి ఇంటికి వెళ్ళి యాక్టివ్ చేస్తే వాళ్ళు కూడా బయటకు వచ్చి కాంగ్రెస్ జెండాను పట్టుకొని కాంగ్రెస్ పార్టీని మా శర్మిలమ్మ నేతృత్వంలో బలోపేతం చేసి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వచ్చేలాగా పనిచేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు నాయకుల యొక్క స్వలాభం కోసం వాళ్ళే దగ్గరుండి విడదీశారు. ఈ రోజు ఆ నాయకులు పుట్టగతులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. ఒక్క నాయకుడు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని విడగొట్టిన నాయకుడు ఏ నాయకుడు కూడా ఈరోజు మరో రేవంత్ రెడ్డి కాబోతున్నారా షర్మిల? ఎస్, 100%. మరో రేవంత్ రెడ్డి గారు కాకుండా ఆవిడకంటూ మా రాజన్న బిడ్డ ఆవిడకి ఏ ఒక్క వ్యక్తితో కూడా పోలిక ఉండదు. ఆవిడ యొక్క ధైర్య సాహసాలు ప్రతి ఒక్కరు తెలుసు. ఆనాడు వైఎస్ఆర్ సిపిలో కూడా మరి మా రాజన్న బిడ్డ అనేటువంటి శర్మిలమ్మ కూడా మరి వేలాది కిలోమీటర్లు నడిచి వైఎస్ఆర్ సిపిని కూడా బలోపేతం చేసిన రోజులు కూడా ప్రతి ఒక్క మిత్రుని కూడా తెలుసు. మరి అదే విధంగా ఈరోజు మన రాజన్న బిడ్డ అయినటువంటి శర్మిలమ్మ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఆవిడ సాయశక్తుల తిరిగి ఇంటింటి తిరిగి గడప గడపకి తిరిగి పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా కార్యకర్తను కూడా భరోసా ఇస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఆవిడ సిద్ధంగా ఉన్నారు. ఆవిడతో పాటు కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి జరుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు. మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా నేను మా మేరమేడ తరఫున కోరుకుంటున్నాను. అదే విధంగా కాకుండా మా దక్షిణ నియోజకవర్గం ప్రజలకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీ ద్వారా. చెప్పండి. దక్షిణ నియోజక ప్రజలారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఇద్దరు వస్తున్న ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాసుపల్లి గణేష్ కుమార్, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, వీళ్ళిద్దరు కూడా మన నియోజకవర్గానికి ఏ విధమైన సూటబుల్ కాదు. వాళ్ళు మన నియోజకవర్గాన్ని బాగు చేసే పరిస్థితి లేదు. కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, వైద్యం అందక ఎంతో మంది బాధపడుతున్నా ఈరోజు ఏ ఒక్క నాయకుడు కూడా వచ్చే దాఖలాలు ఉండవు వాళ్ళిద్దరూ గెలిచిన తర్వాత. ఈరోజు నేను గెలిచి, మీ ఆశీర్వాదంతో గెలిచి, మీ యొక్క ఓటు నాకు వేసి నన్ను గెలిపిస్తే మీ ఓడల్లో, మీ ఇళ్లలో, మీ మధ్యలో ఉంటూ మీకోసం సర్వీస్ చేస్తూ, మీకోసం పనిచేస్తూ, మన పిల్లల కోసం ఉపాధి హామీ కల్పించుకుంటూ ఎన్నో పథకాల ద్వారా మీ అందరికీ లబ్ధి చేకూరేలా నేను పనిచేస్తానని మీరు నమ్మి నాకు ఓటేస్తే రాబోయే రోజుల్లో దక్షిణ నియోజకవర్గంలో నా మత్స్యకారు సోదరులకు కానీ, నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు కానీ ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ కల్పించేలా నేను పనిచేస్తానని, మీకు ఆపద వస్తే మీరు మీరు అడిగే లోపు నేను ఆదుకుంటానని మా దక్షిణ నియోజక ప్రజలందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మీ మీడియా ద్వారాగా మీ ఒక్కరి ద్వారా మీ దగ్గరకు పంపిస్తున్నాను ఈ మెసేజ్ని. దయచేసి మీ అందరూ ఆలోచించి నన్ను, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నన్ను, 40 సంవత్సరాలు మా నాన్నగారు ఆటో డ్రైవర్గా పనిచేసిన కొడుకుగా నన్ను దీవించి ఆశీర్వదించి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి నన్ను గెలిపించి మీ దగ్గరున్న వ్యక్తిగా నన్ను ఆశీర్వదించి గెలిపించాలని మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. ధన్యవాదాలు.